సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఇప్పుడు నేనైతే ఇక షాపింగ్కి అయితే వెళ్తున్నాను. ఇవాళ దీపావళి కదా, ఇక కూరగాయలు ఇంకా కొన్ని దేవుని సామాన్లు ఇక తేవాలి. ఆల్రెడీ నేను మోండా మార్కెట్కి అయితే వెళ్ళినాం, కానీ ఇక రష్లో కొన్ని పూజ సామాన్లు కూడా మర్చిపోయినాము. ఇక పండ్ల పని కూరగాయలు కూడా తెస్తున్నాం కదా, ఇక అట్లనే కొన్ని ఈ దేవుని సామాన్లు కూడా తెచ్చుకొని ఇక మనం మధ్యాహ్నం దేవుని అయితే నిలబెట్టుకొని పూజ అయితే ఇక చేసుకోవాలి. సో ఇప్పుడైతే మామూలుగా ఒకటి కొత్త టీషర్ట్ అయితే తీసుకున్నాం. ఇక మనం ఎట్లకైనా దేవుని పెట్టుకున్నాకనే కదా బట్టలు అయితే వేసుకుంటాం కొత్తవి. సరే ఇప్పుడైతే మనం మార్కెట్కి అయితే వెళ్తాము. మమ్మీ కూరగాయలు ఇంకా పూజ సామాన్లు తీసుకొచ్చేసిన అయ్యో అక్కడ పెట్టిన దేవుని రూమ్ దగ్గర. అయ్యేరా అన్నయ్యరే ఏం వండుతున్నావు మమ్మీ? మళ్ళీ నైవేద్యం ఎప్పుడు వండుతున్నావు? ఓకే, కట్టిన మంచిగా కట్టిన గేట్ మంచిగా కనిపిస్తుంది. అది సూపర్ ఉన్నది. ఏం చేస్తున్నావు బాను? అరే నేను పసుపు ఇట రాసిన కదా బాను, ఆడపిల్లలు ఎందుకు నిన్ను అది కొట్టమన్నా, నేను కుంకుమ పెడతాన్నా. అన్నీ రావాలి, ఆడవాళ్ళే చేయాలని కాదు, ఆడవాళ్ళ పని అన్నీ రావాలి. సో ఫైనలీ మా ఇంట్లో అయితే దేవునికి అయితే పూజ అయితే అయిపోయింది. ఇక అట్లనే మా బిజినెస్ ఉంది కదా ఫోటోగ్రఫీ, ఇక అది కూడా పూజ అయితే చేసేసుకున్నాము. ఇక అందరి ఇంట్లో దీపావళికి పూజలు చేసుకుంటుంటే మా అన్న వచ్చేసి ఆఫీస్ పని చేసుకుంటా కూర్చొని. ఇంకెప్పుడు అయిపోతుంది? ఏం ఆఫీసో ఏమో, పండుగలకు కూడా ఆఫీస్ పెట్టుకుంటారు, వచ్చినట్టు కూడా ఉండలేదు. అరే బాను ఇంకా కూర్చో. దివాళీ గురించి నీకేమన్నా తెలుసా? అసలు ఎందుకు జరుపుకుంటారో దివాళీ అనేది? ఎందుకు జరుపుకుంటారో దివాళీ? రాక్షసులు ఉన్నారు కదా, ఆయన భూదేవి ఇంకా వరాహస్వామికి కొడుకు. ఆ కొడుకు పేరు వచ్చేసి నరకాసురుడు. ఆ నరకాసురు పెరుగుకుంటుంటే ఆయన లోపల చెప్పుకోవడానికి అవన్నీ వస్తుంటది. తర్వాత ఆయన రాజు అయినాకని ఇక ఆడవాళ్ళని మానభంగం చేయడము ఇట్లా చేయడం వల్ల ఇక ఆయనకి మరణం అంటే ఉంటుంది, కానీ విష్ణుదేవుడు చేతిలో మరణం లేదు, తన తల్లి చేతిలో మరణం ఉంటుంది. ఇక త్రేతాయుగంలో కృష్ణుని అవతారం ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి భూదేవి వచ్చేసి సత్యభామ రూపంగా మళ్ళీ జన్మనిస్తుంది. కృష్ణుడు ఇంకా సత్యభామ ఇద్దరు యుద్ధానికి పోతే ఆ టైంలో కృష్ణుడు స్పృహ తప్పి పడిపోతారు. ఇక సత్యభామ యుద్ధం చేయడం వల్ల నరకాసురు మరణిస్తారు. అందుకని నరక చతుర్దశి అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా 2 రీజన్లు ఉన్నాయి. అదే రోజు ద్వాపర యుగం అంటే రాముని పీరియడ్ టైంలో రావణాసుని సంహరించి అయోధ్యకు వస్తారు కదా, ఆ టైంలో ప్రజలందరూ దీపాలు వెలిగించి సుస్వాగతం పలుకుతారు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మహాభారతంలో వచ్చేసి పాండవులు అరణ్యవాసం పోతారు కదా, అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చి మళ్ళీ రాజ్యానికి వచ్చేటప్పుడు మళ్ళీ దీపాలు వెలిగించి
సుస్వాగతం చేస్తారు. అదే మన దీపావళి అంటే ఏంటి, చెడు మీద ఒక మంచి గెలుపు, అది దీపావళి అంటే. ఓకే, సో మొత్తానికి దీపావళి గురించి అయితే నువ్వు చెప్పినావు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు దీపాలు ముట్టిస్తారు. కొంతమంది దీపాలు ముట్టియారు, ఎలక్ట్రిక్ దీపాలు పెడతారు. మళ్ళీ ఇప్పుడు అది దీపాలు అనేది మనం ఒక మంచి గురించి పెడతాం, కానీ చాలా మంది ఎందుకు ఎలక్ట్రిక్ దీపాలు పెడతారు? మరి పెట్టొచ్చా అది? ఇక కొంతమంది ఏం చేస్తుందంటే గాలికి ఆరిపోతున్నారని చెప్పి ఎలక్ట్రిక్ పెడుతుంది. మనం కూడా ఏం చేస్తాం అంటే ఒక లైట్ ఉంటాయి కదా, అసలు మనం మట్టి దీపాలు పెట్టాలి, నూనెతో వెలిగించి పెట్టాలి, కానీ ఇక గాలికి ఆరిపోతున్నాయి అని చెప్పి కొన్ని నీళ్ళు, వాటర్ దియాస్, ఎలక్ట్రిక్ దియాస్ అది కూడా పెడుతున్నారు. ఓకే, ఈ దీపావళి అనేది జస్ట్ ఫెస్టివల్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ క్రాకర్స్ ఆల్సో. కానీ అది లిమిటెడ్ ఎడిషన్గా కాల్చాలి, కానీ జంతువుల మీద వేయడం అది పండుగ కాదు. ఓకే, సంతోషం కోసం పక్కన నా డిస్టర్బ్ చేయదు. సో పటాకీలు అయితే కాలవచ్చు అంటూ. కాల్వాలి. మళ్ళా ఎయిర్ పొల్యూషన్ ఇట్లా, నాయిస్ పొల్యూషన్ ఇట్లా పండుగకే వచ్చింది ఎయిర్ పొల్యూషన్. అవును, మరి పటాకీలు కాదు మొత్తం పొల్యూషన్ అంతా ఖరాబ్ కదా. అది మనం రోజు బండ్లు నడుపుతున్నాం, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎంత కష్టం పెడతాం వచ్చి మనం కూడా కోఆపరేట్ చేయాలి వాళ్ళకి. అందుకని ఏమంటారు, లిమిటెడ్ ఎడిషన్లో తెచ్చుకొని కాల్చుకొని సెలబ్రేట్ చేసుకొని ఇంట్లో మంచి వంటలు చేసుకొని మంచిగా తినాలి, అదే కదా ఫెస్టివల్ అంటేనే అది. కానీ అంతేగాని మన సంతోషం కోసం పక్కన డిస్టర్బ్ చేయడం అది తప్పు. అది సరే, దివాళీ గురించి అయితే చెప్పినావు, మళ్ళీ దివాళీలో స్పెషాలిటీ ఏందో చెప్తావా? అంటే నాకు అర్థం కాదు మళ్ళీ. అంటే చాలా మంది సదర్ అంటారు కదా, మళ్ళీ సదర్ అంటే ఏంది, అసలు ఎందుకు తీస్తారు, అది కొంచెం ఏమైనా ఐడియా ఉందా? సదర్ గురించి నాకు అంటే ఐడియా లేదు, కానీ ఇక మన సదర్ మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి నారాయణగూడలో స్టార్ట్ అయింది. ఓకే, నారాయణగూడలో స్టార్ట్ అయింది. వాళ్ళ పర్సన్ల పేర్లు అయితే నాకు తెలియదు, కానీ ఇక వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. అది నారాయణగూడలో స్టార్ట్ అయింది. మళ్ళీ నారాయణగూడలో ఒరిజినల్ పుల్లులు ఉన్నాయా, లే బయటికి ఏం తెప్పించుకొని నారాయణగూడలో కాంపిటీషన్ పెట్టినట్టున్నాయా? బయటికి నుంచే తెప్పిస్తారు అందరూ, ఎందుకంటే బయట నార్త్లో వచ్చేసి దానికి ఫుడ్ మంచిగా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, మంచి గ్రోత్ మంచిగా వస్తుంది. మన దగ్గర అట్లా లేదు కదా. సో యాదవ్ సదర్ అంటేనే గుర్తొచ్చేది మన పేరు ఏందో తెలుసా నీకు? లడ్డు యాదవ్. సో లడ్డు యాదవ్ దగ్గరికి ఎప్పుడైనా పోయినావా మరి? మళ్ళా లడ్డు యాదవ్ దగ్గరికి అయితే రేపు రింకో అయితే పోతుండు, మరి రేపు 22కి. మళ్ళీ నువ్వు వాడికి పోతున్నావా? రింకో ఆల్రెడీ ఇన్విటేషన్ అయితే పెట్టిండు ఇన్స్టాగ్రామ్లో రీల్లా. మళ్ళీ నువ్వు పోతున్నావా రేపు? ఆఫీస్ పని అది 22వ తారీఖు చెప్తున్నా నేను, 22కి నారాయణగూడ. అది కూడా నేను లేదు. సో మళ్ళీ పటాకీలు అయితే తెచ్చుకున్నావా మరి? ఒక 100 వాళ్ళు తెచ్చుకున్నా, అది ఫ్లవర్ పాట్స్, 3 షార్ట్స్ అంతే. షార్ట్స్ అంటే ఏంది, ఎట్లుంటుంది చెప్పి? మీద పోయి వెళ్తుంది. అప్పుడే ఇప్పేసిన కూడా అది అందుకని లిమిటెడ్ ఎడిషన్ తెచ్చుకోండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఫెస్టివల్ అంటే. అరే ఇట్లా దీపావళికి ఇంట్లో కుక్కలు ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అవి తినవు, అవి సౌండ్కి భయం పడుతుంది. ఇప్పుడు మాకు ఒక దానికి మా మమ్మీ తినిపిస్తుంది, ఒక మమ్మీకి తినిపిస్తుంది. మనం కాల్స్తాం ఎంటర్టైన్మెంట్కి, కానీ అవికి భయంతో అవి తినవు, చేయవు. ఒక ఇంట్లో కుక్కలే ఇంత బాధపడితే ఇక బయట ఉన్న కుక్కలు ఎంత బాధపడతారో ఇక మనం కూడా అర్థం చేసుకోవాలి.
సో గైస్ ఇవాళ దివాళీ సందర్భంగా ఇవాళ మా మమ్మీ అయితే చాలా వెరైటీ వంటలు అయితే వండింది. ముందుగా వైట్ రైస్, ముందుగా నాకైతే వైట్ రైస్, ఇక మా మమ్మీ వాళ్ళు వచ్చేసి బగారన్నం, నేను ఆయిల్ ఫుడ్ తిన్నానని. ఇక మునక్కాయ పప్పు, మసాలా, క్యాప్సికమ్ కర్రీ, ఈ మినపవడలు, పులిహోర అన్నం, పేనీలు, ఇంకా ఉడకబెట్టిన శనగలు. ఇది బెల్లం పాకం వచ్చేసి మా కింద రెంటర్స్ అక్క వాళ్ళైతే. సో మీరు ఎప్పటికీ ఫ్యామిలీతోనే మంచిగా టైం స్పెండ్ చేసి ఫెస్టివల్ అయితే మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.